కీర్తనలు 50 అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను చూసి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదను. ఒకసారి మళ్ళీ కలిసి అందరూ ఒకసారి చదువుకున్నాం. ఆపత్కాలమున ఇది ఆసాపు కీర్తన. అంతకుముందు కూడా నేను వాక్యం వచ్చినప్పుడు ఎక్కువ కలిగికుండా నాకు ఆసాపు కీర్తన దేవుడు ఆత్మతో నడిపించారు. ఈరోజు కూడా మళ్ళీ అదే కీర్తన. నేను ముందుగా వేరే సిద్ధపడుతున్నాను, మళ్ళీ టైం మార్చడం, మళ్ళీ సాక్ష్యం ఉందని చెప్పడం, ఇట్లా అప్పుడప్పుడు మారుతూ వచ్చింది. అయితే ఈ ఆసాపు అనేది ఆయన లేవీయుడు మాట. ఆసాపు లేవీయుడు, ఆయన దీర్ఘదర్శి. ముఖ్యంగా అంటే దీర్ఘదర్శి ఏంటంటే దేవుని మాటలు ప్రజలకు అందిస్తాడనమాట. ప్రవక్త వేరు, లేకపోతే అపోస్తలులు వేరు, దేనికి అదే ఉంది. ఈయనైతే దీర్ఘదర్శి అంటే దేవుని మాటలే స్వయంగా ప్రజలకు చెప్తారన్నమాట. ఈ దీర్ఘదర్శి అన్నది ఈయన మరీ ఎక్కువ ఆత్మ సంబంధమైన విషయాలు ఆసక్తి ఎక్కువ గలవాడమాట. ఆయన ప్రధాన గాయకుడిగా కూడా ఉన్నాడు. ఆయన వేరు రూపాలు ఆయనలో ఉన్నాయి. అంటే ఇది ప్రభు కొరకు ఆయన తీవ్రత, ఆత్మీయ తీవ్రత. మొదటి అధ్యాయం చూస్తే తెలుస్తుంది దాని విషయంలో. మొదటి వచనం 50వ అధ్యాయము మొదటి వచనంలో తూర్పు దిక్కు చదువు. దేవాది దేవుడిని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. సెకండ్ వర్స్ కూడా పరిపూర్ణ సౌందర్యం గల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఆయన ఆశ ఏంటంటే దేవుని ప్రజలు, దేవుని ఆశ అంటే యెరూషలేము, మళ్ళా యెరూషలేము కట్టబడాలి, యెరూషలేములో ప్రజలందరూ పోగవ్వాలి, యెరూషలేము నుండి దేవుని వాక్కు వాళ్ళు వినాలి అనేది ఆయన ఆశ ఉండేది మనం. అయితే ఇక్కడ దేవుడే తన ప్రజలకి ఏం చెప్తాడంటే ఈ ఆసాపు ద్వారా అపత్కాలమున నువ్వు నన్ను కూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు. అంటే ప్రభుకి మన సృష్టించిన సృష్టికర్తకు, మన రక్షించిన రక్షణకర్తకు మన శరీరంలో ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా ఏదో ఒక రోజులో లేకపోతే ఎప్పుడైనా సరే అపత్కాలం అనేది వస్తుందని దేవునికి తెలుసు. అపత్కాలం అంటే అది ఇట్లానే దిక్కు తోచిన పరిస్థితి, అంటే అయోమైన పరిస్థితి, స్తంభించిపోయిన పరిస్థితి. అంటే అది అప్పుడు మనము ఏమి చేయలేము కూడా అర్థం కాలని పరిస్థితి. అలాంటి పరిస్థితులను దేవుడు ఏం కోరుతున్నాడంటే నన్ను కూర్చి మొరపెట్టమన్నాడు, నేను విడిపిస్తాను. విడిపిస్తాను తర్వాత ఏమవుతుందంటే నువ్వు నన్ను మహిమపరచదవని ఆ విధంగా దేవుడు చెప్పాడు. అయితే మన ఇద్దరు వారి జీవితంలో కూడా అపత్కాలం వచ్చింది. అపత్కాలం వచ్చినప్పుడు వాళ్ళు విడిపింపబడ్డారు, తప్పింపబడ్డారు, రక్షింపబడ్డారు, మళ్ళా నిలబెట్టబడ్డారు. అయితే వాళ్ళు మళ్ళీ తన తరం వారికి, తన సంతానం వారికి వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు, వాళ్ళు సాక్ష్యం చెప్తూ వచ్చారు. ఎవరు ఏ విధంగా చెప్పారంటే ఇద్దరు వ్యక్తుల గురించి మనము చూసుకుందాం. అంటే డీటెయిల్గా చూసుకోలేము కానీ మొదటి రాజులు 1:8 మొదటి రాజులు. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు. అంతే, అక్కడ రాజు ప్రమాణపూర్వకంగా చెప్పింది ఏంటంటే సకలమైన ఉపద్రవం నుండి నన్ను విడిపించిన యెహోవా. ఇక్కడ ఎవరు రాజు అంటే దావీదు రాజు. రాజు ఏం చెప్తున్నాడంటే తన ప్రజలకు, తన పిల్లలకు, లేకపోతే తన ఇంటి వారికి, తన ప్రజలకు ఏం చెప్తున్నాడంటే సకలమైన ఉపద్రవం ఉంది. అంటే సకలమైన ఉపద్రవం అంటే తన జీవితంలో ఎన్నో ఉపద్రవం కదా. మనం ఎప్పుడైనా ఆలోచించాం అసలు దావీదు యొక్క జీవితము. దావీదు ఎవరు? బోయజ్ యొక్క మనవడు కదా. బోయజ్ ఎవరు? బెత్లెహేము ఊరు పెద్దల్లో ఒకరుగా ఉన్నవాడు, లేకపోతే భాగ్యవంతుడు, లేదా దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు, యూదా వాళ్ళు. ఇంత అయిన మనవడు దావీదు ఏం చేశాడంటే తను ఎనిమిదో వాడు తన అన్నలు అసూయ పడేవారు. ఒక గొర్రెల కాపరిగా కూడా పని చేస్తూ వచ్చాడు, అరణ్యంలో ఉండేవాడు, అందరి చేత ధృవీకరింపబడ్డాడు. ఒకసారి వాళ్ళ డాడీ ఏం చేశారు, యెషయా ఏం చేశాడు, మీ అందరికి ఆహారం తీసుకెళ్ళమని పంపిస్తే ఏం చేశారు వాళ్ళు?
నీ హృదయ గర్వం నేను ఎరుగుదును, నువ్వు ఎందుకు వచ్చావు యుద్ధానికి అని అక్కడ ఆయన తృణీకరం పోతుంది. ఆయన ఏం చేశాడు అసలు? తండ్రి మాట విని వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళినప్పుడు ఏమైంది? వాళ్ళ అన్నలు చేర్చుకోకుండా ఏం చేశారు? అసూయపడ్డారు, ద్వేషించారు. ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ నుండి వెళ్ళు అన్నారు. అది కూడా తనకి జీవితంలో ఎంతో బాధాకరమైన విషయం. తర్వాత అక్కడికి వెళ్ళినాక ఏమైంది? మళ్ళీ అక్కడ యుద్ధంలో గొలియాతు మీదకి వెళ్ళవలసి వచ్చింది. గొలియాతు ఏమన్నాడు? కుక్క అన్నాడు కదా. ఏంటి నేను కుక్కనా, నా మీదకి వస్తున్నావు, నేను రావు, నీ పని ఏం చేస్తానో చెప్తానని ఎంతో వేగంగా మాట్లాడు. అదొక ఉపద్రవం తను తీసుకున్నాడు. అక్కడ కూడా తను తప్పింపడ్డాడు. తర్వాత ఏమైంది? యుద్ధం గెలిచాడు. గెలిచిన తర్వాత ఎంతో విజయంతో సంతోషంతో వస్తుంటే స్త్రీలు పాటలు పాడినప్పుడు ఏమైంది? ఎంతో సంతోషించవలసిన బదులు అంతా మళ్ళీ అసూయపడ్డారు, ద్వేషించారు. సౌలుకి ఎక్కలేని మనసు తారుమారైపోయింది. అరే ఇదేంటి, ఇతను 10,000 మంది పొందారు, 10,000 మంది అన్నారు, నాకేమో 1000 మంది అంటున్నారు. అక్కడ కూడా అసూయ ఎదుర్కొడు. అక్కడ కూడా తనకి అది ఒక ఉపద్రవమే. తర్వాత వివాహం అయింది. వివాహమైనాక భార్య ప్రేమించిందా? ఆమె కూడా ఈయనేమి ప్రేమించలేదు. మళ్ళీ సొంత మామయ్య ఏమయ్యాడు? ఈయన చంపదామని ప్రయత్నం చేశాడు. అక్కడ పారిపోయాడు. దేవుడు తనకి తగిన కాలంలో రాజ్యం అప్పగించాడు. రాజ్యం అప్పగించిన ఆయనకి నెమ్మది ఉందా? తన కుమారులే తనకి వచ్చారు, మళ్ళీ సొంత మేనమామలు తన మీద కూర్చారు. ఎన్నో విషయాల్లో అసలు తనకి ఏ విధమైన నెమ్మది లేని పరిస్థితులు. కానీ ఇక్కడ తనకు ఎట్లా సకలమైన ఉపద్రవం నుండి నన్ను తప్పించిన యెహోవా జీవితంతో కదా, ఆయన ఉపద్రవం నుండి తప్పింపడినాక ఆయన చెప్తున్న సాక్ష్యం అది కదా. మనం కూడా యాత్రా జీవితంలో ఉన్నాము, శరీరంలో ఉన్నాము, ఎన్నో ఉపద్రవాలు వస్తాయి, ఎన్నో అనారోగ్య పరిస్థితులు వస్తాయి. రావని చెప్పము, లేకపోతే దేవుడు మనం ఏదో పొరపాటు చేసినా కాబట్టి ఇలా వచ్చినాయని కూడా మనం చెప్పొద్దు. కొన్ని అనుమతిస్తాడు, లేకపోతే కొన్ని అనుభవాలు పాఠాలు కూడా నేర్పిస్తాడు. కొన్ని విషయాల్లో మనం గట్టిగా నిలబడ్డానికి దేవుడు మనకి నడిపిస్తాడు. కానీ అన్నింటిలో ఈ ఉపద్రవం నుండి రక్షించడం ఎవరు? దేవుడు ఒక్కడే, యెహోవా దేవుడు ఒక్కడే కదా. ఎందుకంటే మనం ఆయన సొంతము, ఆయన ప్రజలము, ఆయన ఏర్పాట్లో ఉన్నవారు కాబట్టి మనకి పరిస్థితులన్నీ అనుమతింపబడతాయి. కానీ అన్నింటిలో కృంగిపోకూడదు, సాక్షాత్తంగా మనం నిలబడ్డాడు. ఈ విధంగా దావీదు ఆ విషయంలో చూసాము. అయితే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా అంటాడు, నేను సమస్తమైన మేలులు ఉపకారం పొందటానికి నేను అపాత్రుడని ఆయన సాక్షి చెప్తాడు. ఆయన ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఎవరో చెప్పారు. యాకోబు ఆయన ఏమన్నాడు? ఆదికాండము నాకు సద్రైన ఉప్పు కాదు కానీ ఏదో ఒక విధమైన నిర్దేశం అన్నమాట. ఏదో ముక్కు తుడుచుకుంటే ఉండదు, ఏమి జలుబు ఏముంటుంది కానీ కదా. అదే ఇదొక ఉపద్రవం నా జీవితంలో. యాకోబు ఏం చెప్తున్నాడో ఆదికాండము 32వ అధ్యాయం 10వ వచనం. సేవకునికి చేసిన సమస్త సత్యములకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కార్యములు మాత్రమే యోగాను దాటి అప్పుడు నేను 2 గుంపులు అయ్యాయి. ఇక యాకోబు యొక్క సాక్షి. ఆయన ఏమంటున్నాడు? నీ సేవకులు నీకు చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకు నా పాత్రుడు. యాకోబు జీవితం గురించి కూడా మనకు తెలుసు. ఆయన బాధలు, లేకపోతే ఆయన నెమ్మది, ఆయనకి ఎప్పుడు గర్భంలో నుండే ఆయనకి పోరాటం కదా. ఆయనకి ఏమైనా నెమ్మది ఉందా? దేవుని ఏర్పాట్లో ఉన్నవాడే, దేవుని చిత్తంలో ఉన్నవాడే, కానీ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక పోరాటం. గర్భంలో నుండే తండ్రి కన్నా అన్నకన్నా ముందు రావాలని ఆయన అప్పటికే ఆయన పోరాటం అప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది? ఆయనకి నెమ్మది ఉందా? ఆయన యాకోబు అబ్రహం మనవడు, కానీ ఇంట్లో దాగి ఉన్న పరిస్థితులే తనకున్నాయి. ఏదో తల్లి చాటు ఉండేవాడో, మరి తండ్రి ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడో తెలియదు. కానీ మొత్తానికి దేవుని ఏర్పాటు ఉన్నప్పుడు కానీ కొంచెం తొందరపాటు పడడం వల్ల తను ఆ సమస్తమైన మేలులు పొందడానికి తనకు అవకాశం ఉన్నా కానీ తన శరీరాన్ని బట్టి, తనలో ఉన్న మనిషి తలంపులను బట్టి తన ఇంట్లో నుండి పారిపోవలసి వచ్చింది కదా. ఒక చిన్న కుమారుడు ఇంట్లో నుండి ప్రాణ భయంతో ఇంట్లో నుండి పారిపోవలసి వచ్చింది. పారిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ సిరియా దేశం వెళ్ళాడు. ఈయన యూదా దేశంలో ఉన్నవాడు, లేకపోతే బేత్లెహేంలో ఉన్నవాడు, లేకపోతే కనాన్ దేశంలో ఉన్నవాడు. సిరియా దేశం వెళ్ళొచ్చు. సిరియా దేశం వెళ్ళి అక్కడ ఏమైనా సంతోషంగా ఉన్నాడా? ఏ రోజు సంతోషంగా ఉండలేదు కదా. అన్ని విషయాల్లో తను మోసపోతూ వచ్చాడు, అన్ని విషయాల్లో మోసం చేస్తూ వచ్చాడు, అన్ని విషయాల్లో కూడా నెమ్మది 20 సంవత్సరాలు అక్కడ
అంటే వాళ్ళ మామకే ఆయన దాసుడుగా అంటే ఒక పనివాడుగా చేస్తూ వచ్చాడు అనమాట. జీతం పుచ్చుకున్నా కానీ వాళ్ళ సొంత మామే ఈయన 10 మార్లు జీతం మార్చాడంట. నేను ఆ వాక్యం చదువుకున్నప్పుడు నవ్వుకుంటాను. 10 మార్లు ఏమని వచ్చాడో ఈరోజు 10,000 ఇచ్చి తెల్లన్నోడికి 9,000 అనేవాడేమో, లేకపోతే లాభాన్ని అంతకన్నా మోసం అయింది కదా. 10 మార్లు జీతం మార్చుతూ వచ్చాడు. ఆయన ఒకసారి సాక్ష్యం చెప్తాడు, నేను ఎండకి ఎండాను, వర్షానికి తడిచాను, నేను కూడా నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నాను. కొన్ని మ్యారేజ్ చేసుకుంటున్నాడంటే ఆ మ్యారేజ్ దగ్గర కూడా ఆయనకి మోసమే అయింది కదా. మోసమైంది, నెమ్మది లేని పరిస్థితులు. మళ్ళీ కొన్ని రోజులకి తిరిగి రావాల్సి వచ్చింది. అక్కడ మళ్ళీ అన్న చంపుతాడని భయం. తర్వాత కూడా తన యాత్రా జీవితంలో కుమారుల ద్వారా కూడా తనకి నెమ్మది లేకుండా పోయింది. కుమార్తె ద్వారా కూడా తనకి నెమ్మది లేకపోయింది. కానీ అన్నింటిలోనూ ఏమంటాడు, సమస్తమైన మేలు ఉపకారం పొందుటకి నేను అపాత్రుని దేవుడే నాకు సహాయం చేశాడు. ఈ చేతి కర్రతో మాత్రమే నేను వెళ్ళాను. కానీ ఇప్పుడు నేను 2 గుంపులు అయినా అన్నాడు. 2 గుంపులు అంటే తను శారీరకంగా ఆస్వాదింపడ్డాడు, ఆత్మీయంగా ఆస్వాదింపడ్డాడు. ఏమంటే ఆయన యాకోబుగా వెళ్ళినవాడు ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. అందుకనే తను ఇక్కడ కృతజ్ఞతగా ఈ మాట చెప్తాడు. నేనేమని ఆ పాత్రని సమస్తం మేలులు ఉపకారం పొందడానికి ఆ పాత్రని దేవుడు అంటే దేవుడు తన దయతోనే కదా మనం రక్షించేది. దయతోనే అనుదినము మన ఆయుష్ పొడిగించేది. మళ్ళా సత్యం అంటే దేవుడే సత్యం. ఆయన దేవుడు, ఆయన మాట సత్యం. అంటే దేవుని కుమారుడుగా ఆయన మార్చబడ్డాడు. యాకోబు అంటే ఇశ్రాయేలు జ్యేష్ఠుడు, ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. కానీ ఈ 2 విషయాలు కూడా తను ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నాడు అనమాట. దేవునికి వందనాలు చెప్తూ నేను అపాత్రుడిని, దేవుడు నాకు సహాయం చేశాడని తన పిల్లలకు సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరికో కాదు, తన పిల్లల్ని కూర్చోబెట్టుకుని తను చెప్తున్నాడు. 12 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకుని నేను అపాత్రుడిని, నేను ఈ చేతి కర్రతో మాత్రమే నేను ఇక్కడ వెళ్ళాను. ఈ దినాన్ని మళ్ళీ దేవుడు నన్ను తీసుకొచ్చాడు. నేను 2 గుంపులు అయ్యాను. ఏంటంటే ఒకటి బాహ్యంగా శారీరక సంబంధంగా ఆస్వాదింపడ్డాడు, ఆత్మ సంబంధంగా కూడా ఆస్వాదింపడ్డాడు. తను పారిపోయిన ఆయనకి, పెళ్లిలో మోసమైన ఆయనకి, లేకపోతే కుటుంబంలో మోసం చేయబడిన ఆయనకి 12 మంది గోత్రకర్తలు తనకు గర్భవాసంలో వస్తారంటే ఎవరైనా అది ఊహించలేం కదా. నిజంగా దేవుడు కోరుకున్న ప్రజలుగా, దేవుని ఆస్వాదింపబడినగా తన జీవితంలో తను చూస్తూ వచ్చాడు. ఈ విధంగా మనం కూడా అన్ని విషయాల్లో దేవుని సంకల్పం ఏర్పాటుకి మనం అప్పగించుకున్నప్పుడు కూడా మనం కూడా అటు శారీరకంగా కూడా అటు ఆత్మీయంగా కూడా మనం ఆస్వాదింపడ్డాం కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా చాలా థ్యాంక్ఫుల్గా నేను అపాత్రుని ప్రభా నిజమే యాకోబుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నామని దేవునికి అన్ని విషయాల్లో కూడా కృతజ్ఞత చెప్పేవాళ్ళగా ఉంటాము. అయితే ఇది ఒకసారి మళ్ళీ చదువుకుందాము. అపత్కాల మందు కీర్తనలు 55 అపత్కాలమున నేను నన్ను గురించి మొదలుపెట్టము, నేను నిన్ను విడిపించేదను. ఇది మరి ఆ 2 విషయంలో ఎటువంటి ఆపత్తి మనకు తెలియదు. కానీ దావీదైతే తన ఆపత్కాలను చెప్తాడు. ఏంటంటే కీర్తనలు 41 అదే రోగశయ్య మీద ఉన్నప్పుడు రోగం కలగగా నీవే వారిని స్వస్థపరచు. ఇక్కడ దావీదైతే తన రోగశయ్య మీద ఉన్న యెహోవాని ఆదరించును, రోగం కలగగా నీ వారిని తను కూడా అనుభవపూర్వకంగా తను చెప్తున్నాడు. ఏ పరిస్థితులు కూడా మనకు విడువని మనకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం చూస్తున్నాం. ఇటు యాకోబుని విడిచిపెట్టలేదు దేవుడు, తర్వాత దావీదుని విడిచిపెట్టలేదు. మూడో వ్యక్తిని చూసాం, యాకోబు, దావీదు, ముగ్గురు చూసాం. ఒక యాకోబుని, దావీదుని, ఇది రెండోది కూడా దావీదు. ఇటువంటి 3 అనుభవాల్లోనూ మనము దేవుని మహిమపరిచే వర్గం ఉండాలి. మనం కూడా వాళ్ళు విడిచిపెట్టిన దేవుడు మనం కూడా విడిచిపెట్టాడు. వాళ్ళు దేవుని మహిమపరిచారు కాబట్టి మనం కూడా ఇలాంటి విషయాలు అందరికీ రావాలని కాదు. కానీ జీవితంలో అనేకమైన శ్రమలు వస్తాయి, కఠినమైన బాధలు వస్తాయి, చెప్పుకోలేని బాధలు కూడా వస్తాము. లేదా ఎన్నో విషయాల్లో కూడా ఎంతో నష్టం చూసేవారు ఉంటాము, ఆదరణ లేని పరిస్థితులు వచ్చిన వాళ్ళు ఉంటాం. కనుక అన్ని విషయాలను మనం ప్రభు వైపు చూసినప్పుడు ప్రభువు ఏ విధంగా వీళ్ళకి ముందే దీర్ఘదర్శి ద్వారా చెప్పాడో ఆ పథకాలు మనకు వస్తుంది, నన్ను
మొరపెట్టుమో నేను విడిపిస్తాను, నన్ను మహిమపరుస్తాను. ఈ 3 అనుభవాలు మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం ఉన్నప్పుడు దేవుడు అన్ని విధాల్లో ఆదరణకర్తగా మనల్ని తోడుగా నడిపిస్తాడు. దేవుడి వాటిని